కమిన్స్ అన్న అటు ఇటు చేసి ఇంకో మ్యాచ్ మిగిలి ఉండంగానే ప్లే ఆఫ్స్కి వచ్చినాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇంకా పని అయిపోలేదు తమ్ముడు. మనం లీగ్ల లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోని గెలిచి టాప్ 2కి క్వాలిఫై కావాలి. అదే మన టార్గెట్. ఎస్ఆర్హెచ్కి నేను కెప్టెన్సీ చేస్తున్న ఫస్ట్ మ్యాచ్ అని కూడా చూడకుండా ఓడిచ్చిళ్ళు. దానికి తగిన ప్రతిఫలం లాస్ట్ మ్యాచ్లో చూపిస్తా. ఏంటిది కిషన్ మీరు చూపించేది? వాటిగానే విసికి మిమ్మల్ని ఎలిమినేటర్ ఆడేటట్టు చేస్తాం. ఆ ఎలిమినేటర్ ఆడి అట్నుండి అటే ఇంటికి పోతారు. సింపుల్గా ఉండదు పాటిదారు. మ్యాచ్ జరగబోయేది మా ఉప్పల్ స్టేడియంలా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. గిల్లు మాతో పాటు ప్లే ఆఫ్స్కి మిమ్మల్ని కూడా తీసుకొచ్చినాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీరు మమ్మల్ని తీసుకొచ్చేది ఏంది? మేము ఎట్లయినా క్వాలిఫై అయ్యేటోళ్ళమే. మేము ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్లో సిఎస్కేని కూడా విసికి టాప్ 2కి క్వాలిఫై అవుతాం. శాంసన్ బ్రో ఏంది ఇది? ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుదాం అనుకుంటే మొన్న ఎల్ఎస్జితో ఓడిపోయినావు, ఇవాళ ఎస్ఆర్ఎస్తో ఓడిపోయినావు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇంకొక 20 రన్లు ఎక్కువ కొట్టేది ఉంటే మ్యాచ్ గెలిచేటోళ్ళం. అట్లా కాదు గైక్వాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ ఎట్లా చేయాలి? వచ్చినవా 6లు 4లు కొట్టినావా అన్నట్టు ఉండాలి. నేను చూడు 13 బాళ్ళల్లో 27 రన్స్, 5 4లు 1 6. మంచి స్టార్ట్ ఇచ్చినా పోయి పెవిలియన్లో కూసున్నా. కానీ నువ్వు 21 బాల్ ఆడి 15 రన్స్, ఒక్క 4 కొట్టలే, ఒక్క 6 కొట్టలే. అంటే ఆల్మోస్ట్ 4 ఓవర్లు ఆడి 15 రన్స్ కొట్టినావు. నువ్వు గదే 21 బాళ్ళల్లో 40 రన్స్ కొట్టేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. అట్లా కాదు శాంసన్. ఒక సైడ్ వికెట్స్ పడకుండా ఆపి కోహ్లీ అన్నలాగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడదాం అనుకున్నా. ప్రతి మ్యాచ్లో అట్లనే అనుకుంటాను, కానీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడతలేవు, ఇటు అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడతలేవు. అదే కోహ్లీ అన్న అయితే అటాకింగ్ చేసుకుంటే యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడు. సరే ఇక అయిపోయిందో అయిపోయింది, కానీ అస్సామేనా లేకుంటే ఇంకేమన్నా ఛాన్సులు ఉన్నాయా? ఇప్పటికి కూడా మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావచ్చు. కాకపోతే మనం క్వాలిఫై అవుతామా లేవా అన్నది పంత్ చేతులు ఉన్నది. యూ మీన్ రిషబ్ పంత్ ఎల్ఎస్జీ టీం మనల్ని కూడా ఓడించి ప్లే ఆఫ్స్కి పోకుండా చేసింది గా ఎల్ఎస్జీ టీమే కదా. ఎస్, గదే ఎల్ఎస్జీ టీం ఇప్పుడు పీవీకేఎస్ మీద గెలవాలి, ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మీద గెలవాలి. తర్వాత కేకేఆర్ డీసీతోనో ఎంఐతోనో ఓడిపోతే మనం కూడా ప్లే ఆఫ్స్కి పోవచ్చు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఎన్ని మ్యాచ్లు ఓడిపోతున్నా కానీ మనకి ఇంకా ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్స్ ఉందంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఆడబోయే లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో గెలవాలి. అంటే మళ్ళీ అదొకటి ఉన్నదా? అదే ఇంపార్టెంట్ కదా గైక్వాడు. అంటే నువ్వు లాస్ట్ మ్యాచ్ కూడా గెలవకుండానే ప్లే ఆఫ్స్కి పోదాం అనుకుంటానవా? ఓకే ఓకే, గుజరాత్ టైటాన్సే కదా గెలుద్దాం తి. ఏంటిది గుజరాత్ టైటాన్సే కదా గెలుద్దాం తి? వాటినే విసికి ఇంటికి పంపిస్తాం. రెడీ ఉండుల్లి. మేము టాప్ 2కి క్వాలిఫై కావాలంటే మీరు ఇచ్చే 2 పాయింట్లు మాకు చాలా ఇంపార్టెంట్. కమిన్స్ అన్న ఒకటి గమనించినావా? ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్కి 3 టీమ్స్ క్వాలిఫై అయినాయి. ఆర్సీబీ, జీటీ, మన 3 టీమ్స్ కూడా ఆల్రెడీ ఒకసారి మాత్రమే ట్రోఫీ గెలిచిన టీమ్స్. అంటే ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కూడా క్వాలిఫై అయిందంటే 4 టీమ్స్ ఒకసారి ట్రోఫీ గెలిచిన టీమ్సే క్వాలిఫై అయినట్టు. అవును తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు ట్రోఫీలు గెలిచిన టీంలే గెలిచి మిగిలిన టీంలన్నీ అణిచివేతకు గురి చేసినాయి. 5 ట్రోఫీలున్న ముంబై ఎట్లయినా ఇంటికి పోయింది. సిఎస్కేని ఇవాళ మనం అస్సాం పంపించినాం. ఇక కేకేఆర్ ఇవాళనో రేపో ఎట్లయినా ఇంటికి పోతుంది. 13 ట్రోఫీలు గెలిచి ఐపీఎల్లో నియంతృత్వ పాలన చేస్తున్న 3 టీంలను ఇంటికి పంపించిన వాళ్ళం అవుతాం. కరెక్టు కమిన్స్, కరెక్టు. ఐపీఎల్ అంటే ఎప్పుడు సిఎస్కే, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్సే కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ అని కూడా అందరు అనుకోవాలి. క్లెసన్ అన్న అటిడి చేసి మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గెలిచినావు కదా. 26 బాళ్ళల్లో 47 రన్స్ కొట్టి కరెక్ట్ టైంకి మ్యాచ్ గెలిపించినావు. 13 ఇన్నింగ్స్లలో 555 రన్స్. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ వదిలిపెట్టేటట్లేవు కదా. ఆరెంజ్ క్యాప్ దేవున్నది కిషను, మన టీంలో అందరి దగ్గర ఉంటుంది. మనకు కావాల్సింది ఐపీఎల్ ట్రోఫీ. అయినా నాతో పాటు నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు కాబట్టికే ఈ మ్యాచ్లో మనం గెలిచినావు. కిసొంటి బౌలింగ్ పిచ్ మీద 70 రన్స్ కొట్టి సాలిడ్ ఇన్నింగ్స్ ఆడినావు. మరి లేకపోతే ఏంది క్లసన్ అన్న? మననే తార్ రోడ్ల మీద ఆడుకోపోలే అంటారా? ఈ చెన్నై వాళ్ళు బౌలింగ్ పిచ్ తయారు చేస్తే గట్లనే మళ్ళీ మొన్నట్లేక 80 కాలౌట్ అయ్యి వాటిగానే ఓడిపోతాం అనుకున్నట్టున్నారు. మనకు బ్యాటింగ్ పిచ్ల మీద ఆడవచ్చు, బౌలింగ్ పిచ్ల మీద ఆడవచ్చు అని ఇప్పుడు అందరికి అర్థమైంది. కమిన్స్ అన్న ఈ మ్యాచ్ మనం ఇషాన్ కిషాన్ క్లాసెన్ బ్యాటింగ్ వల్లనే గెలిచినా కానీ నువ్వు చేసిన బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాట్స్మెన్ 4లు 6లు కొడతాడంటే ఎంబటే బాల్ తీసుకొని బౌలింగ్ చేసి అవుట్ చేసినావు. 4 ఓవర్లలో 3 వికెట్లు, 7 ఎకనామీ రేటు. కెప్టెన్ అంటే ముందుండి నడిపించేటోడని ప్రూవ్ చేసినావు. మరి అట్లుంటుంది తమ్ముడు మనతోని. శాంసన్ ఇవాళ సునామీ సృష్టించుదామని వచ్చిండు, అందుకే అవుట్ చేసి పడేసిన. తర్వాత కన్సిస్టెంట్గా ఆడుతున్న కార్తిక్ శర్మను అవుట్ చేసిన. ఇక కెప్టెన్గా తోటి కెప్టెన్ గైక్వాడ్ని కూడా అవుట్ చేసి సమన్యాయం చేసిన. గైక్వాడ్ బ్రోని అవుట్ చేయకుండా ఉండాల్సిందన్న. గైక్వాడ్ బ్రోని ఇంకో 4-5 ఓవర్లు ఆడితే బాగుండు. టోటల్ 150 120 అయ్యేది. నేను కూడా అదే అనుకున్నా గానీ అనుకోకుండా అవుట్ అయిపోయిండు. ఎక్కడ గెలకూడదు
అక్కడనే గెలికిళ్ళు. నెక్స్ట్ మ్యాచ్ జీటీ మీద గెలుస్తాం, తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చి లీగ్ స్టేజ్లో మీరు మమ్మల్ని ఓడించిన 2 మ్యాచ్లకి రివెంజ్ అక్కడ తీర్చుకుంటాం. మాకు కావాల్సింది కూడా గదేలే గైక్వాడు. మీరు గుజరాత్ మీద గెలిస్తే మేము టాప్ 2కి పోతాం. అయినా శాంసన్ నన్ను ఒక్కనే స్లోగా అన్నావు అంటాళ్ళు. గా దూబే ఏమన్నా 6లు కొట్టి ఫాస్ట్గా ఆడిండా? 23 బాల్ ఆడితే 26 రన్స్ కొట్టిండు, గది కూడా డెత్ ఓవర్స్లల్లా. నేనంటే క్లాసీ ప్లేయర్ని, టచ్ ప్లేయర్ని, గా 6లు కొట్టే దూబేకి ఏమైంది? గైక్వాడ్ బ్రో, ఈ మధ్యలో డెత్ ఓవర్స్లల్లా అన్ని టీమ్స్ మంచి బౌలింగ్ ఎత్తాయి, కానీ ఏ టీంకైనా పవర్ ప్లేను ఉపయోగించుకోవడం తెలియాలి. కోల్కతా నైట్ రైడర్స్ తర్వాత అత్యంత ఫెయిల్ అయిన ఓపెనింగ్ పేరు ఏదన్నా ఉన్నదంటే అది మనదే. ఇప్పుడు కేకేఆర్లో కూడా ఫిన్నెల్ అండ్ ఫామ్లకు వచ్చిండు, ఇష్టం ఉన్నట్టు దంచి కొడతాడు. ఇక అవన్నీ అద్దువే గైక్వాడు. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద మంచి రన్ రేట్తో ఎట్లా గెలవాలన్నది ప్లాన్ చేయాలి అంతే. కమిన్స్ అన్న, మన లీగ్ మ్యాచ్లు స్టార్ట్ అయింది ఆర్సీబీతోనే, ఇవాళ ముగిసేది కూడా ఆర్సీబీతోనే. ఒకవేళ మనం టాప్ 2కి క్వాలిఫై అయితే మళ్ళీ క్వాలిఫైర్ 1 ఆడేది కూడా వాళ్ళతోనే. అంటే మనం ఫైనల్కి పోవాలంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆడబోయేది ఆర్సీబీతోనే. టోర్నమెంట్లో బెస్ట్ టీంని కొట్టి ట్రోఫీ గెలిస్తేనే కిక్ ఉంటుంది. ఏంటిది మీరు క్వాలిఫైర్ 1 ఆడేది? ఫస్ట్ మ్యాచ్లో ఓడించినట్టే లాస్ట్ మ్యాచ్లో ఓడించి ఎలిమినేటర్ ఆడేటట్టు చేస్తాం, అట్నుంచి అటే ఇంటికి బోల్లి. అంతే అంటావా పాటిదారు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. సో దాని లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అప్లోడ్ చేసిన వెంటనే. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఇక మనలాగా స్పూఫ్ చేస్తూ పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇప్పటికీ క్రికెట్ మ్యాచెస్ ఉంటూనే ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మీరు ఫన్నీగా క్రికెట్ స్పూఫ్స్ రాయగలిగితే మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్లో ఎట్లుంటుంది, ఏ యాప్స్ యూజ్ చేయాలన్న దానికోసం వీడియోస్ అయితే చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచి గైక్వాడ్ అయితే చేజింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ ఫస్ట్ అయితే చేసిండు. సో అది వాళ్ళకి మైనస్ అయింది. మేబీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఉంటే ఎంత టోటల్ పెట్టాలన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు తొందరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. చేజింగ్ చేసేటప్పుడు ఏ టీం అయినా ఆ టోటల్కి తగ్గట్టు క్యాల్కులేటెడ్గా చేజింగ్ చేస్తారు. సో ఎస్ఆర్హెచ్ కూడా అదే చేసింది. ఇక ఇప్పుడు 3 టీమ్స్ అయితే క్వాలిఫై అయినాయి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇందులో ఎస్ఆర్హెచ్ అండ్ జీటీకి టాప్ 2లో కూడా ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మిగిలిన ఒక్క స్పాట్ కోసం 4 టీమ్స్ అయితే రేస్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. సో అన్ని టీమ్స్ కంటే తక్కువ ఛాన్స్ ఉన్నది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్కే. ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందంటే రాజస్థాన్ రాయల్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. వాళ్ళు కనుక మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే, విచ్ ఈస్ క్వైట్ పాసిబుల్, ఎందుకంటే ఇప్పుడు టీమ్స్ అన్నీ ఓడిపోతూనే ఉన్నాయి. ఇక నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్కి సంజు శాంసన్ అయితే కెప్టెన్ అవుతాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సంజు శాంసన్ లాంటి ప్లేయర్ సిఎస్కేకి కెప్టెన్ అయితే బ్రాండ్ వాల్యూ అయితే ఇంకా మీది పోతుంది. అట్లనే గైక్వాడ్ కెప్టెన్సీ కూడా అప్ టు ద మార్క్ లేదు, ఈ సీజన్ అనే కాదు ప్రీవియస్ సీజన్స్ కూడా. నెక్స్ట్ సీజన్ అయితే సిఎస్కే రఫ్ ఆడించబోతుంది అనుకుంటున్నాను నేను. మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.